నమస్తే, వెల్కమ్ టు బీటీవీ న్యూస్. ఈనాటి ముఖ్యాంశాలు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 పై సీఎం చంద్రబాబు సమీక్ష. రాయలసీమలో శ్రీ సిటీ, హిందూపూర్, కొప్పర్తి లాంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని సీఎం స్పష్టీకరణ. ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉత్పత్తి చేసుకునేందుకు అనువుగా ఈ ప్రాంతాలకు పెట్టుబడుల్ని ఆకర్షించాలని అధికారులకి సీఎం సూచన. ఆంధ్రప్రదేశ్లో యువతను మత్తు పదార్థాలకి దూరంగా ఉంచడానికి అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత వెల్లడి. మత్తు పదార్థాల వినియోగంపై వర్క్షాప్ నిర్వహణ. మత్తు మందుల వినియోగానికి వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తున్నామని వెల్లడి. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమేనని, ఆ తర్వాత పార్టీలకు అతీతంగా సమిష్టిగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యకర్తలకు సూచన. కార్పొరేటర్లందరూ కలిసి నగరాభివృద్ధికి పనిచేద్దామని వ్యాఖ్య. ఏ సమస్య ఉన్నా తన కార్యాలయంలో సంప్రదిస్తే పరిష్కారం చేస్తామని హామీ. రాయలసీమలో శ్రీ సిటీ, హిందూపూర్, కొప్పర్తి లాంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి చేసుకునేందుకు అనువుగా ఈ ప్రాంతాలకు పెట్టుబడుల్ని ఆకర్షించాలని సీఎం అధికారుల్ని సూచించారు. సోమవారం సచివాలయంలో నూతనంగా రూపొందించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 2025 నుంచి 30ల మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా నూతన విధానంపై ముఖ్యమంత్రి చర్చించారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగుమతుల్ని తగ్గించడం, విదేశీయంగా ఉత్పత్తి పెంపు, ఎగుమతుల లక్ష్యంగా నూతన విధానానికి రూపకల్పన చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. గత ఏడాది దేశంలో $70 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు దిగుమతి అయ్యాయని, ఈ రంగంలో భారీగా డిమాండ్ ఉందని అధికారులు తెలుపగా, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో సెల్ఫ్ రిలయన్స్, మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. అదే సమయంలో ఉత్పత్తి చేసిన పరికరాలకు బ్రాండ్ను స్పృశించడం అనేది కీలకమైన అంశమని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ విస్తృత ఉత్పత్తికి ఆస్కారం ఇచ్చేలాగా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకి స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉత్పత్తికి అనువైన ఎకో సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. $100 బిలియన్ మేర పెట్టుబడుల్ని ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆకర్షించేలాగా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించడం జరిగింది. ప్రస్తుతం ఈ రంగంలో బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో భూమి లభ్యత తీవ్రంగా ఉందని, ఏపీకి ఇది సానుకూల అంశమని, రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ పరిశ్రమని స్థాపించేందుకు అనుకూల ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. తిరుపతి సమీపంలోని శ్రీ సిటీ, కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు, కొప్పర్తి, హిందూపూర్ లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటుకి అనువుగా ఉన్నాయని స్పష్టం చేశారు. వీటితో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో యువతను మత్తు మందులకి దూరంగా ఉంచడానికి అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని ఈగల్ డైరెక్టర్ ఆకే రావికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత తెలిపారు. మత్తు మందుల వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంలో మేము సైతం ఈ పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మత్తు మందులను డాక్టర్ సలహా సూచనల మేరకే వాడాలని వారు సూచించారు. ఏపీ ఈగల్ విభాగం, ఏపీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సమన్వయంతో ఓపియాయిడ్ డ్రగ్ దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై గాంధీనగర్లోని ఓ హాల్ నందు రాష్ట్ర స్థాయి వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్ ను ఆపరేషన్ గరుడ 2.0లో భాగంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఈగల్ డైరెక్టర్ ఆకే రావికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత, డైరెక్టర్ జనరల్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ మంజుల డి హోస్మాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ వర్క్షాప్ ను ఏపీ ఈగల్ విభాగం, ఏపీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సమన్వయంతో సంయుక్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. మత్తు మందులకు సంబంధించిన మందులని వినియోగించే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై వర్క్షాప్ ను నిర్వహించామని తెలియజేశారు. ఈ రోజున ఆలపాటి ఫంక్షన్ హాల్ విజయవాడలో ఒక స్టేట్ లెవెల్ వర్క్షాప్ అనేది జరిగింది. ఈ స్టేట్ లెవెల్ వర్క్షాప్ అనేది గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక విషయం మీద ఈ వర్క్షాప్ అనేది జరిగింది. అయితే దాంతో పాటుగా ఫార్మాస్యూటికల్ సంబంధించి, మెడిసిన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, అలానే ఆంధ్రప్రదేశ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ టీమ్ ముగ్గురు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మత్తు మందులకి సంబంధించిన మందులని వినియోగించే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
ఆ మందులని పర్చేజ్ చేసేటప్పుడు ఆ పేషెంట్స్ వస్తున్నారా, లేకపోతే ఎవరైనా కాలేజ్ స్టూడెంట్సా, లేకపోతే అలా మొత్తం మందికి అలవాటు పడిన వాళ్ళు వస్తున్నారని అబ్జర్వేషన్ ఏ రకంగా చేయాలి అన్న దాని మీద వర్క్షాప్ జరిగింది. మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున మత్తు మందులు వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంలో మేము సైతం అని చెప్పని మేము ఈ పోరాటాన్ని చేస్తున్నాము. ఈ మన ఆంధ్రప్రదేశ్లో మత్తు మందులని అవసరమైన వరకు ప్రిస్క్రిప్షన్ మీదే అమ్మే విధంగా మేము అందరం కూడా చేస్తున్నామని చెప్పని మేమందరం కూడా ఇక్కడ ఒక రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే, ఆ తర్వాత పార్టీలకు అతీతంగా సమిష్టిగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. కార్పొరేటర్లు అందరూ కలిసి నగరాభివృద్ధికి పనిచేద్దామని అన్నారు. ఏ సమస్య ఉన్నా కార్యాలయంలో సంప్రదిస్తే పరిష్కారానికి ఆ పని చేస్తానని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. పాత రాజరాజేశ్వరపేట జేపీ అపార్ట్మెంట్ వద్ద 49.95 లక్షల మున్సిపల్ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రైడర్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో డ్రైనేజీ సమస్య నివారణ కోసం నిర్మాణ పనుల్ని చేపట్టామని అన్నారు. ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధికి కార్పొరేటర్లు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. కార్పొరేటర్ ఎలకల చలపతిరావు మాట్లాడుతూ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యారని అన్నారు. డివిజన్లో సమస్యల నివారణ కోసం డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు. చెప్పారు, అందరికి డెఫినెట్ గా గుర్తుండే ఉంటది. ఆ పని పూర్తి చేయడానికి అప్పటి నుంచి, ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ఫండ్స్ తీసుకురావాలి కాబట్టి సుమారుగా 50 లక్షల రూపాయలతో ఈ డ్రైనేజ్ వ్యవస్థని నిర్మించడానికి శాంక్షన్ చేయించాం. ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసాం. ఒక 2 నెలల్లో కంప్లీట్ అవుతుంది డెఫినెట్ గా. అయినాక ప్రజలకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా, రోడ్డు సమస్య ఒకటి ఉందని చెప్పారు, అది కూడా వర్క్ చేస్తా ఉన్నాం. వాటర్ ట్యాంక్ ఆల్రెడీ శాంక్షన్ చేయించాం. వాటర్ ట్యాంక్ సుమారుగా 4 కోట్ల రూపాయలు అవుతా ఉంది, అది శాంక్షన్ చేయించాం. 50 లక్షల రూపాయలు పార్క్ కూడా శాంక్షన్ అయింది. అది త్వరలో ఒక 4 రోజుల్లో అది కూడా ఫౌండేషన్ స్టోర్ చేయడం జరుగుతుంది. అప్రోచ్ రోడ్ కూడా శాంక్షన్ అయింది. ఈ కూటమి పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ లోకల్ నాయకులు రఫీ గారు లాంటి వాళ్ళు కానీ, మా మీరా గారు కానీ, ఇంకందరూ ఈ కార్పొరేటర్ గారు కానీ, అదే కార్పొరేటర్ గారితో కూడా చెప్తా ఉన్నా, మనకి ఎలక్షన్స్ వరకు, ఎన్నికల వరకు మాత్రమే మనం యుద్ధం చేసుకోవాలి, ఎవరు గెలవాలనేది. ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలి. కార్పొరేటర్స్ అందరూ కలిసి కూడా ఒకసారి మనం కలిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. డెఫినెట్గా మీ ద్వారా వాళ్ళకు కూడా ఈ కమ్యూనికేషన్ వెళితే, వాళ్ళకి ఇంకా టైం ఎంత ఉందో, 6 నెలలు ఉందో, 1 ఇయర్ ఉందో, ఈ 1 ఇయర్ కూడా ఎంత ఉంటే అంతవరకు కూడా కలిసికట్టుగా కన్స్ట్రక్టివ్గా పనిచేయాలనేది నా అభిప్రాయం. దాని మీద బుడమేర ఎఫెక్ట్ కూడా ఆల్రెడీ మొన్న 2 కోట్లు పెట్టి కొంత కూడికలే తీశారు. ఈసారి ఒకవేళ ఫ్లడ్ వచ్చినా కూడా డెఫినెట్గా లోగడు జరిగినంత ప్రమాదం ఉండదని చెప్పి నా అది బుడమేరు డబ్బులు రాని వాళ్ళు ఏ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తున్నారు? మన కాన్స్టిట్యున్సీకి వస్తే మన ఆఫీస్ అదే మరి సెంట్రల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి, మన ఆఫీస్ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే మాత్రం నేను టేకప్ చేయగలను. ఇప్పుడు అమ్మాయినా అడగంది పెట్టదని చెప్పి నా నోటీసులో రావాలి కదా, వస్తే తప్పకుండా టేకప్ చేద్దాం. రైట్ సార్. ముఖ్యంగా మన నియోజకవర్గంలో సార్ ఒక రవి గారు కాదండి, కలెక్టర్ గారితో అట్లా కాదు, మూకమ్మడిగా నేను చెప్పే పద్ధతి ఏంటంటే, నేను ఇలాంటి ఇనాగ్రేషన్స్ కి ఫౌండేషన్స్ కి వచ్చినప్పుడు మూకమ్మడిగా అడిగితే దానికి మీద ప్రాధాన్యత రాదు. మీరు స్పెసిఫిక్గా వచ్చి నా ఆఫీస్లో ఇవ్వండి, ఇస్తే దాని మీద నా దగ్గర సిస్టమ్ ఉంది. దాని ప్రకారం నేను ప్రతిరోజు నేను ఎక్కడున్నా సరే నేను మానిటర్ చేస్తా ఉన్నా. కలెక్టర్ గారితో కూడా డెఫినెట్గా మాట్లాడతాను. మీరు కూడా ఎంకరేజ్ చేయండి. మన ప్రజలకు ఏ సమస్య ఉన్నా సరే నా ఆఫీస్ నోటీస్లో పట్టండి. ఇప్పుడు సుజనా మిత్రలను పెట్టాం, మీకున్నారు కదా ఇక్కడ ప్రతి దగ్గర. ఆ సుజనా మిత్ర ముఖ్య ఉద్దేశమే అది. వాళ్ళ నోటీసులో తీసుకెళ్ళండి. వాళ్ళ పైన ఉన్నారు, మీరా గారు లాంటి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, 3 పార్టీ లీడర్లు ఉన్నారు. డెఫినెట్గా నా నోటీసులోకి వస్తే మాత్రం టేకప్ చేద్దాం. ఓకే, రైట్. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. ఎక్కడైనా తక్షణ పరిహారం అవసరమైన పరిస్థితులు ఉంటే ప్రజలు స్పందించాలని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9154970454 కి ఫోన్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో నీటి ముట్టడులు, రహదారులపై జలపాతం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష ఆధ్వర్యంలో రెవెన్యూ, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, రహదారులు, భవనాలు తదితర శాఖల అధికారులతో సమన్వయంగా పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తున్నారు. ఎక్కడైనా తక్షణ సహాయం అవసరమైన పరిస్థితులు ఉంటే ప్రజలు స్పందించాలని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454 కి ఫోన్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైనప్పుడు అధికారుల సహాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాలో వర్ష ప్రిడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా డిస్ట్రిక్ట్ లెవెల్ కాల్ సెంటర్, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్, డివిజన్ లెవెల్లో, మండల్ లెవెల్లో కూడా ఆ టీంలన్నీ అలర్ట్గా పెట్టడం జరిగింది. ముఖ్యంగా రోడ్స్లో వర్షం పడుతున్నప్పుడు నీళ్లు స్టాగ్నేషన్ అప్పుడప్పుడు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. డ్రైనేజెస్ అన్ని క్లీన్ చేయడం జరిగింది విఎంసీ ద్వారా. డ్రైనేజెస్ అన్ని క్లీన్గా ఉన్నాయి, కానీ వర్షం పడుతున్నప్పుడు ఆ రిసీడ్ అవ్వడానికి 1 గంట 2 గంటల వరకు పడుతుంది. అప్పుడు ఇన్కన్వీనియన్స్ వస్తే ఎక్కడ రోడ్లో ఎక్కువ స్టాగ్నేషన్ లేకుండా దీన్ని ఎప్పటికప్పుడు నివారించడం జరుగుతూ ఉంది. దాదాపు 62 పాయింట్స్లో జిల్లాలో, అలాగే విఎంసీ నగరంలో కూడా ఇది పంప్స్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైతే వాటర్ వచ్చి స్టాగ్నేషన్ అవుతుందో ఆ వాటర్ని ఎక్కడెక్కడ పంప్ చేసి దాని డ్రైనేజ్కి పోయడానికి లోతట్టు ప్రాంతం నుంచి ఒక 62 చోట్ల మోటార్స్ కూడా పెట్టి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి వర్షం వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఇది రోడ్ మీద వాటర్ స్టాగ్నేషన్ ఉన్న చోట ఎక్కువ తిరగకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అందరూ కోరుకుంటున్నాను. ఏదైనా మీకు ఎక్కడైనా ఈ ఆరోగ్యపరంగా కానీ లేదా ఈ స్టాగ్నేషన్ పరంగా కానీ వర్షం వల్ల ఇబ్బంది అనిపిస్తే, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీకు కలెక్టరేట్ లెవెల్ కాల్స్ కూడా పెట్టి ఉన్నాను. ఆ నెంబర్కి దయచేసి ఫోన్ చేసి మాకు తెలియజేయండి. అలాగే ఆరోగ్యరీత్యా ఎక్కడికైనా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఆ మెడికల్ ఏదైతే 108కి ఫోన్ చేయడమా లేదా మన కాల్ సెంటర్కి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు మెడికల్ ఫెసిలిటీ కూడా పొందవచ్చిన తెలియజేస్తున్నాను. కంపేర్ టు అంటే లాస్ట్ దీనికి కంపేర్ చేసుకుంటే, లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ 1 ఇయర్ కంపేర్ చేసుకుంటే విజయవాడలో చాలా వరకు డ్రైనేజెస్ క్లీన్ చేయడం జరిగింది. అలాగే స్టార్ వాటర్ డ్రైనేజ్కి కూడా ఎస్టిమేషన్ జరుగుతున్నాయి. త్వరలో స్టార్ వాటర్ డ్రైనేజ్ కూడా కట్టించి సిటీలో ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకుంటాము. మీన్వైల్ వర్షం జరుగుతున్నప్పుడు ఈ పెద్ద బోర్డ్స్, హోర్డింగ్స్, అలాగే చెట్లు కింద ఉండడం కానీ లేదా వర్షంలో బయట తిరగడం కానీ ఇవన్నీ చేయకుండా దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి కోరుకుంటున్నాను. కొండ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల సమస్య తీవ్రంగా ఉందని దృష్టికి వచ్చిందని జీవో నెంబర్ 30 ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజారంజక పాలన సాగుతుందని అన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 6వ డివిజన్ కొండ ప్రాంతాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్థానిక డివిజన్ అధ్యక్షులు పడాల గంగాధర్ ఇతర పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి పర్యటించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచార కరపత్రాన్ని అందజేశారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు దృష్టికి తీసుకువచ్చిన కొన్ని సమస్యల్ని అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. ఈ డివిజన్లోని కొండ ప్రాంతాల్లో నిరుపేదలు ఎక్కువగా నివసిస్తున్నారని, వారి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల సమస్య ఎప్పటి నుంచో ఉందని, జీవో నెంబర్ 30ని అమలు చేయడం ద్వారా ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తల్లికి వందనం అమలు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, సంక్షేమ పథకాలు అన్ని కూడా అర్హులైన వారికి అందిస్తామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని వివరించారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రతి ఇంట్లో కూడా సమస్యలు చెబుతా ఉన్నారు. ఆ సమస్యలు మా యాప్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి అందేటట్టు పంపిస్తా ఉన్నాం. అక్కడి నుంచి 24 గంటలలోపు ఫోన్లు కూడా వస్తా ఉన్నాయి. వాళ్ళు మరలా సువివరంగా సమస్య కనుక్కుని ఆ పరిష్కారం కోసం ప్రభుత్వానికి పంపించే విధంగా ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కడు పేదవారు, కనీసం ఇంటి మీద కప్పు వేసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి పట్టా లేదని చెబుతా ఉన్నారు. దాని పూర్వపరాలు నేను చెప్పాను. ఈ 10 రోజులు మా కార్యక్రమం అయిన తర్వాత ఎంఆర్ఓ గారిని మీ ఇంటికే తీసుకొస్తాను కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి లేకపోవటానికి ఇప్పుడు 30 జీవో నారా చంద్రబాబు నాయుడు గారు 24లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో 30 అని ఇచ్చి ఆక్యుపేషన్లో ప్రభుత్వ స్థలాల్లో ఆక్యుపేషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పట్టా ఇవ్వమని 30 ఇవ్వటం జరిగింది. ఆ జీవో ప్రకారం నిబంధనలన్నీ కూడా చూసి వీరికి పట్టా ఇస్తామని ప్రామిస్ చేశాం. సో అదేవిధంగా ఈ మా కార్యకర్తలను నాయకులు చూశారు కదా, వీళ్ళందరూ ఒక ఉత్సాహం లాగా, లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక ఊరేగింపు లాగా, ఒక ఉత్సవం లాగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని యాప్ ద్వారా పంపిస్తా ఉన్నారు. ఈ డోర్ టు డోర్ అనే కార్యక్రమం
దానివల్ల మాకు కూడా కొత్తగా వచ్చిన సమస్యలు కూడా తెలుస్తున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం ఖచ్చితంగా చేస్తాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి యొక్క సమస్య తీర్చడానికి ఆయన ఒక పట్టుదలతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాపులను బీసీలలో చేర్చి కాపు ఉపకులాలపై జరుగుతున్న దాడుల్ని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని రాష్ట్ర కాపు జేసీ అధ్యక్షులు చందు జనార్దన్ కోరారు. జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకి స్థానికంగానే కేటాయింపులు చేయాలని పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన ఆధ్వర్యంలో కాపు సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చందు జనార్దన మాట్లాడారు. రెవెన్యూ, పోలీసు తదితర విభాగాలలో కీలక పోస్టులలో కాపు ఉద్యోగుల్ని ఉంచాలని, శ్రీకాళహస్తిలో వినూత కోటని రాజకీయంగా అణిచివేసే కుట్ర జరుగుతుందని చెప్పారు. కాపు సమస్యలైన 9 ప్రధాన అంశాలపై ఇప్పటికే అధికార టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు సిపిఎం, సిపిఐ పార్టీలకు వినతి పత్రాలు అందజేశామని, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలను కలిసి వినతి పత్రాలు త్వరలోనే అందజేస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈ కేటాయింపుల విషయంలో కాపులకు ఉన్న 20% రిజర్వేషన్ ని 40% పెంచాలని డిమాండ్ చేశారు. త్వరలోనే మరొకసారి కాపు జేఏసీ సమావేశమై కాపుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర కాపు జేఏసీ అదేవిధంగా విజయవాడ వేదికగా ఒక 150 సంఘ నాయకులు, సంఘ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గత ఆదివారం రాష్ట్ర కాపు జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ రోజు పాల్గొన్న 230 మంది అగ్రనాయకత్వం తీసుకున్న ఎజెండాలో ఒక 9 ఎజెండా అంశాలుగా తీసుకుని రాజకీయ పార్టీ అధినేతలకి వాటిని వినతి పత్రాలు అనేది పంపటం జరిగింది. అందులో 9 అంశాలు ప్రధానంగా తీసుకున్నాం. ఆయా అంశాలు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్, అదేవిధంగా మా వర్గాల మీద జరిగే దాడులను, కాపు వర్గాలు, కాపు బలిజ వర్గాల మీద జరిగే దాడులను అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ప్రత్యేకమైన డిమాండు. కృష్ణా జిల్లాకు కృష్ణా నదిపై నూతనంగా నిర్మించే ఐకాన్ బ్రిడ్జికి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు నామకరణం చేయాలని, కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కాపుల అభివృద్ధికి కృషి చేయాలని, హామీ మేరకు 2 ఎకరాల్లో కాపు భవనాల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చూడాలని, అదేవిధంగా 6వ అంశం కూటమి ప్రభుత్వం కాపులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, 7వ అంశం కాపు ఉద్యోగస్తులకు పోలీసు, రెవెన్యూ లాంటి ప్రాధాన్యత గల శాఖల్లో సైతం ఫోకల్ స్థానాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని, అణచివేతపై సరైన దిద్దుబాటు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని, రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుండి ఏపీలో కలిసిన 7 ముంపు మండలాల్లో 300 కాపు కుటుంబ సభ్యులు రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో ఇబ్బందులున్నాయి. కుమ్మరి శాలివాహనులకు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, నామినేటెడ్ పోస్టుల్లో నియమించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర కుమ్మరి శాలివాహన సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం గాంధీనగర్లోని ఓ హోటల్ నందు నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐలాపురం వెంకయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాలివాహనుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కుమ్మర శాలివాహనులు ఆర్థికంగా వెనకబడి కులాల వారిని ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసే ఆర్థిక స్తోమత లేని వారు అన్నారు. ఈ పరిస్థితిలో అన్ని రాజకీయ పార్టీలు శాలివాహనులకి రాజకీయ ప్రాధాన్యత కల్పించి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా చేతి వృత్తి చేసుకునే శాలివాహనులకి అవసరమైన పరికరాలు పూర్తి సబ్సిడీపై ప్రభుత్వం ఇవ్వాలని చెప్పారు. కుండలు తయారీకి ఉపయోగపడే మట్టిని ఎటువంటి నిబంధనలు పెట్టకుండా ఇవ్వాలని చెప్పారు. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో కుమ్మరి శాలివాహన సంఘానికి 5 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించాలని, ఆ స్థలంలో సంఘం నిధులతో శాలివాహన భవన్ నిర్మాణం చేసుకుంటామని తెలిపారు. ఈరోజు రాష్ట్ర కుమ్మరి శాలివాహన సంఘం 365/2014 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న సంఘము రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా రాష్ట్ర ప్రెసిడెంట్ ఐలాపురం వెంకయ్య గారు, సెక్రటరీ నర్సయ్య గారు, జాయింట్ సెక్రటరీ సుబ్బారావు గారు, అలాగే పోతులయ్య గారు, కోశాధికారి అందరూ అటెండ్ అయ్యి దాదాపు 250 మంది దాకా రిప్రజెంటేటివ్స్ ప్రతి జిల్లా నుంచి ఇక్కడ అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఎజెండా మా కుమ్మర శాలివాహనులకు మట్టి గురించి కానీ, పూజారి హక్కుల గురించి కానీ, టెంపుల్స్లో పూజారి హక్కుల గురించి కానీ, మట్టి గురించి కానీ, ఇనాం భూముల గురించి కానీ మరి ఒక్కసారి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి
పునరుద్ధరణ కల్పించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై శాలివాహన. ఈ రోజున కృష్ణా జిల్లా నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడ గాంధీనగర్ రైలాపురం హోటల్లో రాష్ట్ర శాలివాహన సంఘ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర అధ్యక్షులు రైలాపురం వెంకయ్య గారి అధ్యక్షతన మరి పెరేరేపేశ్వర్ గారిని ముఖ్య అతిథిగా కేకేసుకొని రాష్ట్ర కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశాం. దీంట్లో ముఖ్యంగా రైలాపురం వెంకయ్య గారు మా శాలివాహనులకి కుమ్మర్లకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి డిమాండ్స్ ఏంటంటే, ఎక్కడైతే గ్రామాల్లో మట్టి ఉందో ఆ మట్టిని ఏ ఏ ఏ విధమైన ఆటంకాలు కలిగించకుండా ప్రతి కుమ్మరి వినియోగించుకోవడానికి హక్కులు కల్పించాలి. మరి అదేవిధంగా రాజధానిలో ఒక 5 ఎకరాల భూమి శాలివాహన సంఘీయులకి కేటాయిస్తే దాంట్లో రానున్న రోజుల్లో భవన నిర్మాణం చేసుకుని పిల్లలందరూ కూడా చదువుకోవడానికి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి పిల్లలందరూ కూడా వస్తారపడుతున్న ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ప్రేరేపేశ్వర్ గారిని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. మా భూమి ద్వారా మా శాలివాహనలు కేటాయిస్తే దాంట్లో భవన నిర్మాణం మా సొంత నిధులతో ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా మా సంఘీయులందరికీ కూడా పరికరాలు ఉచితంగా సార్లు కానీ అదే వారికి ఉపయోగపడే ఏ వస్తువులైనా కానీ గవర్నమెంట్ ద్వారా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ ఏర్పాటు చేశాం. మరి అదేవిధంగా మా కులానికి రాజకీయ ప్రాధాన్యత కూడా కల్పించాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా కూడా మేమందరం ఏకనిర్ణయం చేసామన్నమాట. ఎందుకంటే మా 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 వాయిస్ చెప్పడానికి రాజకీయంగా శాసనసభలో శాసనమండలి ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా లేరు. అదేవిధంగా శాసనమండలిలో కానీ మాకు పదవిలో పోటీ చేసి గెలిచిన అర్హత మా కులానికి లేదు. కాబట్టి రాజకీయ నాయకులు దాన్ని గుర్తించి నామినేట్ పదవి శాసనమండలి ఎమ్మెల్యేసీగా మాకు అవకాశం కల్పిస్తే మా పెద్ద ఆయన ఐలాపురం వెంకయ్య గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మా వాయిస్ రాష్ట్ర స్థాయిలో వాయిస్ మేము తెలియజేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై శాలివాహన. విద్యుత్ ఉద్యోగులు కార్మిక సమస్యల్ని పరిష్కరించాలని ఏఐటీయూసీ ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాంప్ అండ్ వర్కర్స్ యూనియన్ పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు వెంటనే జరిపించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులను నేరుగా సంస్థ ద్వారా జీతాలు చెల్లించే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాంప్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బి రామలింగారెడ్డి మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ సంస్థలలో ఎన్నికలు నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు జరపాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థ ద్వారా నేరుగా జీతాలు చెల్లించాలని, విద్యుత్ మీటర్ రీడర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర అంశాలకు సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సోదరులారా, ఈరోజు విజయవాడ నగరమునందు చలో విజయవాడ కార్యక్రమం విద్యుత్ సంఘాలలోని ఏఐటీసీ అనుబంధ సంఘాలని చేపట్టడం జరిగింది. ఈ సమస్యకు ఇంత పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే, విద్యుత్ సంస్థల్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. ఎన్ని సందర్భాల్లో కూడా మేము మా సమస్యలు పరిష్కరించాలని పదే యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు చీమ కొట్టినట్లని లేదు. ఇప్పుడు వరకు దాదాపు 98 నుంచి 2004 వరకు పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని మరీ ముఖ్యంగా డిమాండ్ చేస్తూ, ఎందుకు పెన్షన్ అడుగుతున్నామంటే, విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులు పోలెక్కితే కిందికి దిగుతాడో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రధానమైన డిమాండ్ గా తెలియజేస్తా ఉన్నాం. కానీ పరిష్కారం కాలేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు 30 సంవత్సరాల పాటు పనిచేసి ఖాళీగా చేతులతో రిటైర్డ్ అయిపోతున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలని. ఒక పర్మనెంట్ ఉద్యోగి, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి సమానమైన పని చేసేటప్పుడు సమానమైన వేతనం ఇవ్వలేని పరిస్థితుల్లో కనీసం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలనేది కూడా తెలియజేస్తుంది. కానీ దానికి కూడా లేదు. ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో రకరకాల గ్రూపులు సృష్టించారు. ఈ గ్రూపులలో కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు, పాత షిఫ్ట్ ఆపరేటర్లు ఈ రకంగా పెట్టి వ్యత్యాసం చూపిస్తున్నారు. అరే, చేసేది ఒకే పని అయినప్పుడు, మీరు ఇచ్చేది అతి స్వల్పమైన వేతనం అయినప్పుడు ఎందుకు ఈక్వల్గా లేరు? ఎందుకు ఈ విభేదాలు పెడుతున్నారు? కార్మికుల మధ్య విభేదాలు పెట్టి మీరేదో పెద్దగా గెజిటెడ్ ర్యాంకర్లకు ఇచ్చిన శాలరీస్ ఇస్తున్నట్టు వాళ్ళకి ఇచ్చే 20,000లో కూడా ఇంత తేడాలు చూపడము చాలా అన్యాయం. కొత్త పాత అనే భేదం లేకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇచ్చి తీరాలి. అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్లు ఉన్నారు. ఎనర్జీ అసిస్టెంట్లను తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. వాళ్లకు ఎటువంటి డ్యూటీలు చెప్తున్నారంటే అర్థం కాని పరిస్థితి. ఒకవైపు రెవెన్యూ వాళ్ళు వస్తారు, ఒకవైపు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సన్నద్ధం కావాలని వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ డేటా సెంటర్ డెలివరీ ఆఫీసర్ అభినవ్ కోటగిరి సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో నూతన ఆవిష్కరణలపై పరిశోధన ఎంతో అవసరమని చెప్పారు. కోడింగ్ అనేది ఒక నిర్దిష్ట నైపుణ్యంగా మారిందని, దీనికి మ్యాన్ పవర్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉందని చెప్పారు. మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ ఇన్నోవేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకి కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. కంప్యూటర్ సైన్స్ రంగంలో తాజా ఆవిష్కరణలు, పరిశోధనలపై చర్చించేందుకు ప్రముఖ విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ డేటా సెంటర్ డెలివరీ ఆఫీసర్ అభినవ్ కోటగిరి మాట్లాడారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అత్యంత వేగంగా మారిపోతూ ఉందని, కోడింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో నూతన ఆవిష్కరణలపై పరిశోధన ఎంతో అవసరమని తెలియజేశారు. చాలా మంది కోడింగ్ ప్లాట్ఫామ్స్ ప్రాముఖ్యతను మర్చిపోతున్నారని, కానీ అదే రంగంలో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయని వివరించారు. ఉద్యోగాలు తగ్గిపోతున్నాయన్న భావన కంటే ఉద్యోగ అవకాశాలు మారుతున్నాయని అర్థం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం విద్యార్థులు తమ ప్రాజెక్టు వర్క్ ఆధారంగా రూపొందించిన పరిశోధన పత్రాలని సదస్సుకి సమర్పించారు. సదస్సు పోస్టర్ని కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మేక రమేష్, డైరెక్టర్ వేమూరి బాబురావు, డీన్ రాజేష్ సి జంపాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ డాక్టర్ టిఎస్ రవికిరణ్ విడుదల చేశారు. ఈరోజు 3rd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఈ సిద్ధార్థ కాలేజీ రావడం చాలా ఆనందకరంగా ఉంది. అండ్ నేను మంగళగిరిలోని పై డేటా సెంటర్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము ఈ రీజియన్లో మొట్టమొదటి డేటా సెంటర్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, ఈ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అయినా మేము హోస్ట్ చేస్తూ ఉన్నామండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ అనేది ప్రస్తుతానికి చాలా ఇంపార్టెంట్ అని మనం అందరూ గుర్తించాలి. ఎందుకంటే మనకి ప్రస్తుతానికి టెక్నాలజీ అనేది చాలా త్వరగా మనకి చేంజ్ అవుతూ వస్తూ ఉంది, రూపాంతరం చెందుతూ ఉంది. దాన్ని మనం అందిపుచ్చుకోవాలంటే కంపల్సరీ స్టూడెంట్స్కి రీసెర్చ్ మీద వాళ్ళకి అవగాహన పెంచి వాళ్ళని రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం వాళ్ళకి చాలా అవసరం ఉంది. దాన్ని కాలేజ్ వారు ఎంకరేజ్ చేయటం వల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఒక స్టూడెంట్సే కాకుండా ఫ్యాకల్టీకి కూడా చాలా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నానండి. అలాగే వీళ్ళకి ఎటువంటి సహకారాన్నైనా టెక్నాలజీలో మేము ఎక్కువ టెక్నాలజీ వాడుతూ ఉంటాం కాబట్టి ఎటువంటి సహకారాన్ని మేము అందిస్తామని తెలియజేస్తాం. సిద్ధార్థ కాలేజీలో కంప్యూటర్ హెడ్గా వర్క్ చేస్తాం. మేము ఇది 3rd కాన్ఫరెన్స్ అండి. కాన్ఫరెన్స్లో ఎంఎస్సీ, ఎంసీఏ జరుగుతున్న అవుట్కమ్ ప్రాజెక్ట్స్ కింద రీసెర్చ్ ఆర్టికల్స్ కింద రాయటం జరుగుతూ ఉంది. ఈ విధంగా రాయటం వలన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అయితే డెఫినెట్గా పెరుగుతాయండి. ఎందుకంటే ఇండస్ట్రీ ఇప్పుడు స్కిల్ సెట్టే కాదు, పిల్లలకి టెక్నాలజీయే కాదు, ఆ టెక్నాలజీని ఎట్లా అప్లై చేయాలి, వాళ్ళని పరిశోధన వైపు ఎట్లా తీసుకెళ్లాలనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది. సో ఈ సందర్భంలో ఇవి చాలా ఉపయోగపడుతుందండి. ఈ కాన్ఫరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఈ కాన్ఫరెన్స్లో అమెరికా, జర్మనీ, ఒమాన్, సౌత్ ఆఫ్రికాలో చదువుతున్న అకాడమిషియన్స్ అండ్ ఇండస్ట్రీ పర్సన్స్ వాళ్ళు వచ్చి రీసెంట్ ఇన్నోవేషన్స్ గురించి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేయటం అవటం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఇక్కడ టెక్నాలజీలో ఎటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి, టెక్నాలజీ ఏ విధంగా రూపాంతరం చెందుతూ ఉంది అని స్టూడెంట్స్కి క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ రీసెర్చ్ ఆర్టికల్స్ అన్నీ మేము పీర్ రివ్యూడ్ జర్నల్స్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. దానిలో యాక్సెప్ట్ అయితే అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. రేపొద్దున వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రీసెర్చ్ అనేది చేయగలుగుతున్నారా లేదా అనేది కంపల్సరీగా చూస్తారండి. మీడియా మిత్రులకు మాకు ఈ సహకారం అందించిన సిద్ధార్థ అకాడమీ వారికి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 పై సీఎం చంద్రబాబు సమీక్ష. రాయలసీమలో శ్రీ సిటీ, హిందూపూర్, కొప్పర్తి లాంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని సీఎం స్పష్టీకరణ. ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉత్పత్తి చేసుకునేందుకు అనువుగా ఈ ప్రాంతాలకు పెట్టుబడుల్ని ఆకర్షించాలని అధికారులకి సీఎం సూచన.
ఆంధ్రప్రదేశ్లో యువతను మత్తు పదార్థాలకి దూరంగా ఉంచడానికి అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని ఈగల్ డైరెక్టర్ ఆర్కే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత వెల్లడి. మత్తు పదార్థాల వినియోగంపై వర్క్షాప్ నిర్వహణ. మత్తు మందుల వినియోగానికి వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తున్నామని వెల్లడి. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమేనని, ఆ తర్వాత పార్టీలకు అతీతంగా సమిష్టిగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యకర్తలకు సూచన. కార్పొరేటర్లందరూ కలిసి నగరాభివృద్ధికి పనిచేద్దామని వ్యాఖ్య. ఏ సమస్య ఉన్నా తన కార్యాలయంలో సంప్రదిస్తే పరిష్కారం చేస్తామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.